వరుస విజయాలతో భారతీయ మేధోశక్తిని గ్రహాంతరాలకు చాటుతున్న ఇస్రో అదే బాటలో మరో చారిత్రక అడుగు వేసింది. అత్యాధునిక జీశాట్-9 ఉపగ్రహాన్ని దేశీయంగా తయారైన జిఎస్ఎల్వి F9 వాహక నౌక ద్వారా ప్రయోగించి దక్షిణాసియా దేశాలకు ఎనలేని కానుక అందించింది. సమాచారం, విపత్తు నిర్వహణ, అనుసంధానత విషయంలో దక్షిణాసియా దేశాల్ని మరింత దగ్గర చేయనున్న ఈ ఉపగ్రహం 12 ఏళ్ల పాటు సేవలందించనుంది. సార్క్ దేశాలకు ఒక ఉపగ్రహాన్ని కానుకగా ఇవ్వాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్ష కార్యరూపం దాల్చింది. ఈ కార్యక్రమం నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు పాకిస్తాన్ ప్రకటించినా మిగిలిన సభ్యదేశాలకు భారత్ తిరుగులేని కానుకనందించింది. ప్రధాని అభిలాష నిజం చేస్తూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జీశాట్-9 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలోని 2వ లాంచ్ ప్యాడ్ నుంచి నిప్పులు కక్కుతూ దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F9 వాహక నౌక 2230 కిలోల బరువున్న దక్షిణాసియా సమాచార ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. 3, 2, 1, 0, +1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, +10 seconds. Heat shield which protects the satellite during the atmospheric phase of flight. South Asia satellite, which should happen in the next 13 to 14 seconds now. We are just awaiting. South Asia satellite has been successfully separated and it has been injected in its intended geosynchronous transfer orbit. With this, GSLV F09 South India satellite mission has been successfully accomplished. దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోగం కోసం భారత్ 235 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. భారత్, శ్రీలంక, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవులకు జీశాట్-9 ఉపగ్రహం 12 ఏళ్ల పాటు సేవలందించనుంది. టీవీ ప్రసారాలకు సంబంధించిన DTH సహా విపత్తు నిర్వహణపై ఆయా దేశాలు పరస్పరం సంప్రదించుకుని పనిచేసేలా అనుసంధానతను పెంచనుంది. 7 దేశాల ఉమ్మడి అవసరాలు సహా ఆయా దేశాల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఈ ఉపగ్రహం సేవలందించనుంది. అటు జీశాట్-9 ప్రయోగం ద్వారా భవిష్యత్ విజయాలకు ఇస్రో బాటలు వేసుకుంది. జిఎస్ఎల్వి వాహక నౌక ద్వారా 11వసారి ఉపగ్రహ ప్రయోగం చేపట్టింది. దేశీయంగా తయారైన క్రయోజెనిక్ ఇంజిన్తో కూడిన GSLC Mark II పనితీరును ఇస్రో మరోమారు సరిచూసుకుంది.